హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే 3 రోజుల్లో 2008 డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు హైకోర్టుకు చెప్పిన విద్యాశాఖ కమిషనర్. ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై కోర్టు సీరియస్ అంటూ మనకు వెలుగు పేపర్లో అయితే పబ్లిష్ అయింది. దీని గురించి తెలుసుకుందాం. డిఎస్సి 2008లో అర్హత సాధించిన 1382 మంది బిఎడ్ అభ్యర్థుల నియామక ప్రక్రియ 3 రోజుల్లో పూర్తి చేస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవి నరసింహారెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఎన్నికల కమిషన్ అనుమతి మంజూరు చేసిందని, దీంతో నియామక ప్రక్రియ ప్రారంభించామని ఆయన వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులను మిగిలిన పోస్టుల్లో కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసినా అమలు చేయకపోవడంపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవి నరసింహారెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ఎందుకు అమలు చేయలేదని అడిగింది. కోర్టు ధిక్కరణగా పరిగణించి ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని, ఇలా చేస్తే మీ కెరీర్పై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి ఇంకా జస్టిస్ ఈ తిరుమలాదేవితో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ డిఎస్సి 2008కి సంబంధించి 1382 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నామని అన్నారు. కొంత గడువు కావాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనపై అసంతృప్తి వ్యక్తం చేసిన బెంచ్ ఉత్తర్వులు అమలు చేయకపోతే కార్యదర్శి, కమిషనర్ హాజరు కావాల్సి ఉంటుందని, ఉత్తర్వులు జారీ చేసినా అమలు చేయరా అని నిలదీసింది. అధికారులు ఎందుకు హాజరు కాలేదని నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తామని హెచ్చరించింది. దీంతో మధ్యాహ్నం దాకా గడువు ఇవ్వాలని న్యాయవాది అభ్యర్థించారు. మధ్యాహ్నం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవి నరసింహారెడ్డి హాజరై 3 రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని సమాధానం చెప్పారు. అయితే ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని, దీనికి ఎన్నికల కోడ్ అంటూ కారణాలు చెప్పొద్దని సూచించింది. ఉత్తర్వుల అమలు నిమిత్తం తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది అంటూ రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే 3 రోజుల్లో 2008 డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అంటూ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. వారంలో గ్రూప్ 1 ఫలితాలు కసరత్తు వేగవంతం చేసిన టీజీపీఎస్సీ అంటూ విజయక్రాంతి పేపర్లో పబ్లిష్ అయిందనమాట. సో దీని గురించి తెలుసుకుందాం. గ్రూప్ 1 ఫలితాలపై టీజీపీఎస్సీ ఫోకస్ పెట్టింది. వారం రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ముగియడంతో ఫలితాల వెల్లడిపై టీజీపీఎస్సీ దృష్టి సారించింది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి జీవో నెంబర్ 29కి వ్యతిరేకంగా దాఖలైన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 3వ తేదీన కొట్టివేసి గ్రూప్ 1 ఫలితాల వెల్లడికి అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల చేసి ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను పరిశీలించనున్నారు. 6 పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు మార్కుల వివరాలను వెబ్సైట్లో పెట్టనుంది. గ్రూప్ 1 ఫలితాల తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేసి అనంతరం కొత్త నోటిఫికేషన్లపై దృష్టి సారించాలని టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. మార్చి 31లోగా ఉద్యోగాల ఖాళీల వివరాలను ఇవ్వాలని ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతోంది. ఈసారి జారీ చేసేటటువంటి ఉద్యోగ నియామక ప్రకటనల్లో పలు సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది అంటూ ఇచ్చారు. సో ఈ విధంగా వారంలో గ్రూప్ 1 ఫలితాలు అంటూ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఏపీ క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణలో చెల్లదు, తేల్చి చెప్పిన హైకోర్టు అంటూ వెలుగు పేపర్లో పబ్లిష్ అయిందనమాట. తెలంగాణ పీజీ మెడికల్ అడ్మిషన్లలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్లను అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్లను సోమవారం హైకోర్టు కొట్టివేసింది. ఏపీలో పొందిన సర్టిఫికేట్ ద్వారా ఇక్కడ రిజర్వేషన్లు కల్పించాలని అనుమతి మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. ఏపీ ధృవీకరణ పత్రం ద్వారా సమర్పించిన దరఖాస్తులను ఎస్సీ కింద పరిగణలోకి తీసుకుంటూ
కౌన్సెలింగ్ ప్రక్రియకు అనుమతించాలని, అయితే ఫలితాలను వెల్లడించరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. తెలంగాణ అధికారులు తాజాగా జారీ చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధృవీకరణ పత్రాలను సమర్పించిన వారికే పీజీ మెడికల్ అడ్మిషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తామన్న నిబంధనను సవాల్ చేస్తూ నెల్లూరు జిల్లాకు చెందిన నిహారిక తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా యారాలతో కూడినటువంటి బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది అంటూ ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఏపీ క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణలో చెల్లదు తేల్చి చెప్పిన హైకోర్టు అంటూ ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, ఇక్కడైతే మనకి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నిష్పాక్షికంగా ఉండాలి. సుప్రీంకోర్టు ఈ విధంగా వెల్లడించినట్లుగా అయితే మనకైతే ఇచ్చారనమాట. సో, దీని గురించి చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఏకపక్ష ధోరణికి పాల్పడడం ప్రాథమిక హక్కు అయినా సమానత్వానికి విరుద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉద్యోగ నియామకాన్ని ఓ వ్యక్తి తన ప్రాథమిక హక్కుగా కోరజాలడని అంత మాత్రాన ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరించవచ్చనే అర్థం తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం జార్ఖండ్ హైకోర్టు నిర్ణయాన్ని సోమవారం సమర్థించింది. 4వ తరగతి ఉద్యోగుల నియామకానికి జార్ఖండ్లోని పలామూ జిల్లా యంత్రాంగం 2010లో జారీ చేసిన ప్రకటనను హైకోర్టు కొట్టివేసింది. అప్పటికే ఎంపికైన వారు ఉద్వాసనకు గురై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సహేతుకంగా జరగని నియామక ప్రక్రియలో లబ్ధిదారులకు ఎలాంటి ఉపశమనాన్ని ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దొడ్డిదారిన లబ్ధి పొందిన వ్యక్తి వారి వరకు వచ్చేసరికి సముచిత స్థానం కోసం అడగడం తగదని అంది. ప్రజలకు, రాజ్యాంగానికి ప్రభుత్వం జవాబుదారీ అని, అది అందరినీ సమానంగా చూడాలని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిష్పాక్షికంగా, పారదర్శకంగా, సహేతుకంగా, రాజ్యాంగ పరిధిలో పూర్తి కావాలని, అలా కానప్పుడు అది విమర్శలకు తావివ్వడమే కాకుండా న్యాయ సమీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఖాళీల సంఖ్యను చెప్పడంలోనూ 2010 నాటి ప్రకటన విఫలమైందని, ఆ ప్రకారం చూసినా అది చెల్లదని స్పష్టం చేసింది. మొత్తం ఖాళీలు, కావలసిన అర్హతలు, రిజర్వేషన్లు, ఎంపిక ప్రక్రియ వంటివి ప్రకటనల్లోనే స్పష్టంగా తెలపాలని అంది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట.